ఈ టీవీ5 అనే ఛానల్ ఉన్నది కదా, దానికి ఒక ఆయన ఓనర్ ఉన్నాడు. ఆయన పేరు బిఆర్ నాయుడు, అంటే బొల్లినేని రాజగోపాల నాయుడు. ఆయనను ఏం చేసిండ్రు? ఈ టీవీ5 అంటే అది ఎవరికి వార్తలు రాస్తుంది, ఎవరికి ఫేవర్ ఉంటుంది అందరికి తెలుసు. ఆయన టీటీడీ చైర్మన్ కూడా చేసింది. మరి ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మరి ఆయన కొన్ని వీడియోలు లీక్ అయినాయట. మరి అందులో వాస్తవాలు ఎంత, మరి ఆయననే కాదా అనేది పక్కన పెడదాం. ఒకసారి ఆ వీడియో అయితే చూద్దాం. ఇక్కడ మనం ఎక్కడ కూడా డైరెక్ట్ వారే అని అంటలేము అట. చూడ్రి, ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తుండు అని చెప్పేసి మరి బిఆర్ నాయుడే అని చెప్పి ఆరోపణలు వచ్చి వీడియోలు లీక్ చేసి ఈయన టీవీ5 ఛానల్ ఓనరు, ఫౌండరు ఈయన. అయితే నేను ఆయన తారీఖు ఇంత పెద్ద ఇష్యూ నడిచింది, మరి రాష్ట్రంలో ఇటువంటి ఏమైనా కూడా అసలు అంటే కుక్క దుమ్మిందన్నా, లేకపోతే పంది బొర్రిందన్నా, మేక గొతికలేసిందన్నా, ఇట్లాంటి ఏవి కూడా వదలకుండా టీవీ9 వార్తలలో చెప్తుంది కదా. గట్లనే మరి ఇంత పెద్ద ఇష్యూ, మళ్ళీ టీవీ5 ఓనరు, టీటీడీ చైర్మన్ అంటే ఇక టీవీ9 కూడా ఖచ్చితంగా ఏదో గట్టిగానే ఒక స్పెషల్ స్టోరీ చేసి ఉంటది అని నేను అనుకొని ఆయన టీవీ9 ఓపెన్ చేస్తే ఇక స్టార్టింగ్ కాడికెళ్ళి మొత్తం ఈయన నేనే తప్పు చేయలే, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నా మీద బురద జల్లుతురు అని చెప్పిన ప్రెస్ మీట్ ఒకటి పెట్టిరీలు టీవీ9 లా. మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా. ఇగో, నాపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అని ఇక బిఆర్ నాయుడు కొట్టేసిరు. ఇక వీడియోస్ లోకి పోయి ఇక చూస్తే ఒక్కటి లేదు ఆయన మీద వచ్చిన అలిగేషన్ గురించి. ఆయన డిఫెన్స్ చేసుకున్న వార్తే తప్ప ఆయన మీద వచ్చిన అలిగేషన్ గురించి, లీక్ అయిన వీడియో గురించి రాయరు. పోనీ వీళ్ళు ఏం రాయారు, వీళ్ళు అట్లా అంటే మళ్ళీ అట్లా కాదు, కుక్క దుమ్మినా పంది బొరినా అన్ని రాస్తారు వీళ్ళు, వార్తలు అన్ని వేస్తారు. అంటే చూడు, ఒక శాటిలైట్ ఛానల్ ఓనర్ ని ఇంకొక శాటిలైట్ ఛానల్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తా ఉందో. ఈ సమాజంలో నిజంగా వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ ని గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రిపోర్టును నిజంగా ఈ మీడియాలు, సోకాల్డ్ మీడియాలకు మేమే నెంబర్ 1 అని చెప్పుకుంటాయి. హోర్డింగ్లల్లా, ఫ్లెక్సీలల్లా మీరే నెంబర్ 1 అయితే మరి నిజంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న సమస్యలను చూపిస్తారు. పసి బిడ్డ చచ్చిపోతే చూపించిర్రా? పసి బిడ్డ రోడ్డు బయట ఇల్లు కూలిపోయి పడితే చూపించిర్రా? ఖమ్మంలో పేదలు, అణగారిన వర్గాలు, దళిత బిడ్డలు ఆగమైపోతే చూపించిండ్రా మీరు? చూపెట్టలే. కానీ ఒక ఆయన మీద అలిగేషనే తప్ప అని చెప్పి ఇవాళ ప్రెస్ మీట్లను సైతం రిలీజ్ చేస్తా ఉంది. నాట్ ఓన్లీ టీవీ9, నువ్వు ఏ ఛానల్ అయినా తీసుకో, ఏబిఎన్ తీసుకో, V6 తీసుకో, కొంత V6 బెటర్ అబ్బా అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎంత వివేక్ వెంకట స్వామిని నేను కూడా విమర్శించినప్పటికీ కూడా జర్రంత బెటరే ఈ టీవీ9 కంటే, ఎన్టీవీ కంటే, ఏబిఎన్ కంటే కొంత బెటరే అనిపిస్తుంది. సరే, ఆయన ఏ పార్టీలు ఉంటే ఏ ఎండక గొడవ పట్టినట్టు అట్లా వార్తలు జర ఫేవర్ గా రాసుకుంటారులే కానీ కొంత ఛానల్లో ఉన్న రిపోర్టర్లు వాళ్ళు మాత్రం రాసే వార్తలలో కొంత జనాల్లో ఉన్న సమస్యలన్నా పడతాయి. కొంతనన్నా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటుడు కనుక రాస్తలేడు కానీ వీళ్ళు ఉంటారు చూసినావా, ఇక వీళ్ళైతే అధ్వానమయ్యా. ఈ టీవీ9, ఎన్టీవీ సంస్థలు అనేటివి మీరు రియలైజ్ కావాలి. నిజంగా ఈ రాష్ట్రంలో ఒక పేద ప్రజలకు, ఒక పేదోడికి కష్టం వచ్చి, ఒక పేదోడికి అన్యాయం జరిగితే ఈ శాటిలైట్ ఛానల్ పోతున్నాయి ఆడికి, ఐబొమ్మ రవి కాడికి ఉరుకుతాయి, స్వారీ చేసుకుంటూ పోతాయి ఈ ఛానల్ మొత్తం. అంటే ఇప్పుడు సినిమా ఇష్యూ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారికి కవలలు పుట్టిరు, కంగ్రాచులేషన్స్, ఉరుకుతాయి ఆడికి. చిక్కుడు రామ్ చరణ్ గారికి కవలలు పుట్టిరంటే, ఐబొమ్మ రవి రిలీజ్ అంటే, పేకాటలో దొరికిందంటే, ఆడ కుక్క డజన్ పిల్లలను ఈనిందంటే, పంది బురదలో బొరుతుందంటే టీవీ9 ఫస్ట్ ఉంటుంది. మరి 2 నెలల పాప చచ్చిపోయిందంటే గవి టెలికాస్ట్ చేయమంటది. ఖమ్మంలో ఇల్లులు కూలుస్తున్నట్టే గవి టెలికాస్ట్ చేయమంటది. గాంధీ విగ్రహాన్ని పెట్టి 450 కుటుంబాలను రోడ్డును బారిస్తున్నట్టే గవి టెలికాస్ట్ చేయదు టీవీ9 అంటది. మరి టీవీ5 ఓనర్ రాసలీలట బయటికి రిలీజ్ అయినాయి, మరి నిజమో కాదో దాని మీద స్టోరీలు రాయది. కానీ దాన్ని ఆయన డిఫెన్స్ చేసుకొని ఒక ప్రెస్ మీట్ పెడితే ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి ఇదే టీవీ9 ముందుంటది. నాపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బిఆర్ నాయుడు, దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని బిఆర్ నాయుడు. ఇట్లా నిజంగా పేదల పక్షాన నిలబడే ఛానల్లే ఇవైతే నిజంగా ఒక గుడిసెలోకి ఎందుకు బోరు మైకు పట్టుకుని, ఒక డ్రైనేజ్ సమస్య దగ్గరికి ఎందుకు బోరు చెప్పుండ్రి. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీడియా ఒక 4th పిల్లర్ అంటాం కదా మనం, ఆ పిల్లర్ నిజంగా పనిచేస్తుందా ఈ సమాజంలో చెప్పాలి.